హాయ్, నేను మీ ముకుల్. టుడే మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే ఒక ట్రైను ఇలా కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తుంది అనుకుందాం. అంటే ట్రైను ఈ విధంగా వెళ్తుంది అనుకుందాం. ట్రైన్లో మనము ఇక్కడ నిల్చున్నాం లేదా కూర్చున్నాం. మన చేతిలో ఒక బాల్ ఉంది. ఆ బాల్ని మనము ఈ విధంగా పైకి వేసినాం. ఈ విధంగా బాల్ కదులుతున్న ట్రైన్లో మనం బాల్ని ఇలా పైకి వేసినప్పుడు ఈ బాల్ మళ్ళీ మన చేతిలో పడుతుందా, మనకు ముందు పడుతుందా, అంటే ఫ్రంట్ పడుతుందా, లేకుంటే బ్యాక్ పడుతుందా? ఓకేనా? ఇక్కడ చూడండి, మనము కదులుతున్న ట్రైన్లో ఉన్నాము. మనము బాల్ని పైకి వేసినప్పుడు బాలు గాలిలో ఉంటుంది. అదేవిధంగా మనము ట్రైన్తో పాటు కదులుతూ ఉంటాం కదా. కాబట్టి ఆలోచించి ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది ఫిజిక్స్ తెలిసిన వారికైతే ఆన్సర్ తెలిసి ఉంటుంది దాదాపుగా. కానీ తెలియని వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ కొంచెం చూడండి, ట్రైన్ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తుంది. దాదాపుగా ట్రైన్ యొక్క వెలాసిటీ ఎంత అనుకుందాము? 80 km/h అనుకుందాం. అంటే గంటకి 80 కిలోమీటర్ల వెలాసిటీ తోటి వెళ్తుంది. మరి ట్రైన్లో కూర్చున్న మనం కూడా ఈ ట్రైన్ వెలాసిటీ తోటే వెళ్తుంటాం. మన చేతిలో ఉన్న బాల్ కూడా ట్రైన్ యొక్క వెలాసిటీ తోటే వెళ్తుంటుంది. అంటే బాల్కు ఉండే వెలాసిటీ కూడా 80 km/h. అంటే ఎందుకు? ఇనర్షియా వలన బాల్కు కూడా 80 km/h స్పీడ్ తోటే వెళ్తుంటాయి. అంటే ట్రైన్కి ఏ స్పీడ్ అయితే ఉంటుందో బాల్కు కూడా అదే స్పీడ్ తోటి ఇలా వెళ్తుంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాము? బాల్ని మనము వర్టికల్గా ఇలా పైకి వేసినాం, ఇలా పైకి వేసినాం. బాల్ పైకి వేసినప్పుడు గాలిలో ఉంటుంది, మనమేమో ముందుకు కదులుతూ ఉంటాము. మరి బాల్ ఏమైంది అంటే మన చేతిలో పడుతుందా, లేకుంటే మన ఫ్రంట్ పడుతుందా, లేకుంటే బ్యాక్ పడుతుందా? ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే బాల్కు రెండు రకాలు. ఇది ఒక బాల్ అనుకుందాం. ఈ చేతిలో ఇక్కడ బాల్ ఉంది. ఈ బాల్కు ఈ ట్రైన్తో పాటుగా హార్జెంటల్ వెలాసిటీ ఉంటుంది. హార్జెంటల్ వెలాసిటీ ఉంటుంది. ఇది మారదు. ఈ హార్జెంటల్ వెలాసిటీ మారదు. కానీ మనం బాల్ని పైకి వేసినాం కదా, ఇంకొక వెలాసిటీ ఉంటుంది. దాన్ని వర్టికల్ వెలాసిటీ అంటాం. ఇది మారుతుంటుంది. అంటే బాల్కు పైకి వేసినప్పుడు ట్రైన్కు ఉండే వెలాసిటీ ఉంటుంది, హార్జెంటల్ వెలాసిటీ ట్రైన్ వెంబడి. అదేవిధంగా పైకి ఒక వెలాసిటీ ఉంటుంది. ఈ వర్టికల్ వెలాసిటీ అనేది గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మారుతుంటుంది. ఓకే, ఇక్కడ బాల్కు హార్జెంటల్ వెలాసిటీ ఉంటుంది, వర్టికల్ వెలాసిటీ ఉంటుంది. ఈ రెండిటి వెలాసిటీ వలన బాల్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ మనం బాల్ని ఇలా పైకి త్రో చేస్తున్నాం. త్రో చేసిన తర్వాత ట్రైన్ కదిలితే మనం కూడా ముందు కదులుతున్నాం. మనం ముందుకు కదిలినప్పుడు బాలు మన వెంబడి, అంటే ఇలా ట్రైన్ వెంబడి ఎటు రాదు, లేక ఇలా పైకి వెళ్ళదు. ఈ రిజల్టెంట్ వెలాసిటీ తోటి, ఈ హార్జెంటల్ అండ్ వర్టికల్ యొక్క రిజల్టెంట్ వెలాసిటీ తోటి ఇలా పైకి ఈ వేలో వెళ్ళిపోతుంది. అంటే ఈ హార్జెంటల్ వెలాసిటీ వల్ల కొంచెం ముందు కదులుతుంటుంది, వర్టికల్ వెలాసిటీ వల్ల కొంచెం పైకి లేస్తుంది. ఆ విధంగా మనం ఇక్కడికి కదిలేంత లోపట్లో బాల్ ఇక్కడికి కదులుతుంది. మనం ఇక్కడికి వెళ్ళేంత లోపట్లో బాల్ ఇక్కడికి వెళ్తుంది. మనం ఇక్కడికి వెళ్ళేంత లోపట్లో బాల్ ఇక్కడికి వెళ్తుంది. మనము ఇక్కడికి వెళ్ళేంత లోపట్లో బాల్ మన చేతిలో పడుతుంది. అంటే మనం కాన్స్టెంట్ వెలాసిటీ తోటి వెళ్తున్న ట్రైన్లో బాల్ని మనం పైకి త్రో చేసినప్పుడు ఆ బాల్ మళ్ళీ మన హ్యాండ్లోనే పడుతుంది. కానీ బాల్ యొక్క వే ఏంటంటే
పారాబోలిక్ పాత్. పారాబోలిక్ పాత్లో ట్రావెల్ చేస్తుంది, తెలుగులో పరావలయం మార్గం అంటారు. ఓకేనా? కానీ మనకేమనిపిస్తుంది, బాలు ఇలా పైకి స్ట్రేట్గా వెళ్ళేసి మళ్ళీ స్ట్రేట్గా చేతిలో పడ్డట్టు అనిపిస్తుంది. కానీ మనము ట్రైన్తో పాటుగా ముందు కదులుతాం, బాల్ కూడా ట్రైన్తో పాటుగా ముందు కదిలి ఈ పారాబోలిక్ పాత్లో వెళ్ళేసి మన చేతిలో పడడం అనేది జరుగుతుంది. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనేది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అయితే అనుకుంటున్నాను, మీ ఆన్సర్ కూడా కరెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.